బోట్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. సంపుడు చంపుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే పురాతన కాలం అన్నమాట. ఇది అప్పుడు కట్టి ఇక్కడనే ఉన్నదన్నమాట. ఇది వచ్చేసి సముద్రం. ఇంకా మనమైతే సముద్రంకి వెళ్ళిపోతే కింద అయితే పడ్డా. ఇంకా కింద పడగానే అందరు నవ్వుతారని ఇట్లా పడి ఇంకా నిమ్మలంగా అయితే ఇటు వచ్చిన అనమాట. సముద్రంకి వెళ్ళి ఆడ బోటింగ్ అయితే ఉన్నది. ఆ బోట్ పెద్ద బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇక్కడ మంచిగా రామప్ప దగ్గరనైతే మంచి వ్యూ ఉందన్నమాట. ఇక్కడ మనకు షార్ట్స్ వీడియోస్ గిట్లా మంచిగా చూసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడికైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎట్లుందని బోట్ దగ్గర ఎట్లుందనేది చూసేద్దాం. ఇంకా మనమైతే అందరం కలిసి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక మేడారం దగ్గరికి అయితే వచ్చి ఇటు అయితే వచ్చినాం. నేనైతే ఇట్లా పడి అయితే వచ్చిన. ఇక్కడైతే ఇక బోట్ దగ్గరికి అయితే మెట్లు అయితే ఇట్లా వేసారు అన్నమాట. ఇక మెట్ల మించి అయితే ఇట్లా నడుచుకుంటూ అయితే పోవాలి ఆ బోట్ మీదకి. ఇప్పుడైతే బోట్స్ అయితే అలవలేవు. బోటింగ్ అయితే ఇంకా పెట్టలేరు అన్నమాట. ఇంకా ఇక్కడ అయితే ఎందుకు పెట్టలేరో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళని అడుగుదామన్నా కూడా ఇక్కడ ఎవరు లేరు అడుగుతానికి. ఇక్కడ మేమైతే ఇక ఫోటోలు దిగినాం. ఫోటోలు దిగి కొంచెం ఇట్లా ఎంజాయ్ చేసినాం. అటు ఇటు వెళ్ళిపోయినాం అన్నమాట. మనం రాప దగ్గరికి అయితే ఇట్లా పడి అయితే మళ్ళీ కట్టమించి అయితే ఇట్లా పడి అయితే ఇచ్చినాం. ఇంకా నేనైతే సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా మనోడు అయితే హాయ్ అని చెప్తుండే. ఇక పోరాడు కూడా హాయ్ అని చెప్తుండే. మా వాడు చింటుగాడు. ఇంకా ఇట్లా వాడైతే వచ్చినాం. మా వాళ్ళు అయితే వ్యూ చూస్తారు. చాలా బాగుందని అనుకుంటారు అందరూ. లీలా ఓ ఇడున్నాయి అసలైన బోటింగ్. ఇది పురాతన కాలం ఇది. అసలైన ఈడున్నాయిగా అల్లెడెక్కుతుంది. మనోళ్ళు అయితే ఎక్కుతాను పోతురు ఫ్రెండ్స్. అటు ఇంకేముంది కదా తిట్టగా లేవలేనా. జిప్కిన్ పడాలి. ఓ కథ నువ్వు రాకరి 10 HP మోటరా. బోట్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. ఇంకా మనకైతే డ్రైవర్ అయితే లేడన్నమాట. డ్రైవర్ అయితే వస్తుందన్నమాట. ఇంకా బోట్ అయితే ఇట్లా తాడైతే అడ్డంగా కట్టి పెట్టారు పోరాకుంటాడు. ఫ్రెండ్స్ మనం ఇటు సైడ్ అయితే వస్తామన్నమాట. ఇటు సైడ్ ఇంకా మన వాటర్ అనేది వస్తాయన్నమాట. ఇటు సైడ్ నుంచి జోయి కొట్టుకపోతాం అలా ఈగిన గాయలే సంపుడు చంపుతున్నాయి. 10 HP మోటరా. తీసుకుంటుంది అది తీసుకుంటుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే మనం వచ్చే దారి అన్నమాట. మనం ఇక ఇట్లా చూసుకుంటూ అయితే పోవాలన్నమాట. ఇక్కడ మొత్తం చాలా వాటర్ అయితే ఉన్నాయి. ఇక్కడ గుట్టలు కూడా వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ రామప్ప టెంపుల్ దగ్గర. సో ఫ్రెండ్స్ మనం అయితే రామప్ప టెంపుల్ దగ్గరనైతే మనం అయితే ఇక్కడనే అన్నమాట. ఇక్కడికైతే ఇళ్ళనైతే కొట్టనియరు అన్నమాట. ఇక్కడైతే కొట్టనిస్తారు. ఇటు సైడ్ అయితే మనం కొట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా అటు లాస్ట్ కార్నర్ దాకా అయితే కొట్టుకోవాలి. ఇంకా అక్కడైతే కొంతమంది అయితే కొడుతుర్రు అన్నమాట. ఇంకా మనోళ్ళు కూడా కొడుతుర్రు ఫ్రెండ్స్. ఇక మనం స్నానం గిట్ట చేసి అయితే ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. దర్శనం చేసుకొని మనం బయటకు అయితే వెళ్ళి రావాలన్నమాట. ఇంకా మనం అయితే లోపలికి అయితే వెళ్ళి వచ్చినాం అన్నమాట. ఇక్కడ టికెట్ వచ్చేసి మనకి ఒక్కరికి 10 రూపాయలు ఉంటుంది అన్నమాట. ఇంకా టికెట్ తీసుకుంటేనే లోపలికి కొనిస్తారు, లేకపోతే లోపలికి అయితే కొనియరు అన్నమాట. మనం టికెట్ తీసుకుని అయితే లోపలికి రావాలి. ఇక లోపలికి అయితే ఫోన్లు కూడా అలో లేవు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత దానికి ఎదురుగానే మన నంది అయితే ఉంటుంది. నందిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా దర్శనం చేసుకుని అయితే బయటికి రావచ్చు. బయటికి తర్వాత మనం అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడికి అయితే చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా రావాలి. ఇంకా దాని తర్వాత అయితే మేము బయటకి మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. బాయ్ బాయ్.